నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మామూలు ట్విస్టులు అయితే ఉండబోవట్లేదు. నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు అయితే ఉంటాయనేసి క్లారిటీగా అయితే తెలుస్తాను మనం ప్రోమో చూసిన తర్వాత. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అమరేంద్ర గతం గుర్తొస్తుంది అనుకుంటా ఉంటారా, రాదనుకుంటా ఉంటారా, ఇన్ కేస్ గతం గుర్తు రావాలనుకుంటా ఉంటారా, వద్దనుకుంటా ఉంటారా అనేది కింద కామెంట్ చేయండి. నేను నిన్న మేఘ సందేశం సంబంధించి అంటే చాలా చాలా క్రూషియల్ ఎపిసోడ్. అంటే మన అరుంధతి చనిపోయినప్పుడు మనం ఎలాగైతే ఫీల్ అయ్యామో ఆ విధంగా ఇక్కడ హీరో ఒక్కరు కాదు, హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతూ ఉంటారు అనేసి మనకైతే అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో అనేసి నేనైతే దాని గురించి వీడియో చేశాను. వీడియో చేస్తే అక్కడ నిన్నూరేల్సి అవసరం వీడియో చేయండి సార్ అనేసి చాలా మంది అయితే అడిగారు. ఆ చాలా మంది కోసం అనేసి ఈరోజు లేట్ అయినా సరే మీకోసం వీడియో చేద్దాము. ఎందుకంటే మనకు రేపు సాయంకాలం మనకు ఎపిసోడ్ అయితే వస్తుంది. ఆ ఎపిసోడ్ కన్నా ముందు మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తాను. నిన్నూరేల్సి అవసరం ఫ్యాన్స్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ కొట్టండి. ఎందుకంటే మనకు ఉండేది ఇంకా ఒక 6 అవర్స్ మాత్రమే ఉంది. ఈరోజు అయిపోతే మళ్ళీ రేపు కొత్తగా ఫ్రెష్గా అయితే మనకు హైప్స్ అయితే వస్తాయి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మనము ప్రోమో చూసుకున్నట్టయితే ప్రోమోలో ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ కూడా లేకుండా అయితే మనకు ప్రోమో అయితే వచ్చింది. కానీ అమరేంద్ర మాత్రం ఎమోషనల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అమరేంద్ర అలా ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎందుకంటే అమరేంద్రకి గతం గుర్తు రావాలి అంటే వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తా ఉంటారు అనేసి మన మనోహర్ని తీసుకెళ్ళి చుక్కలు, మామూలు చుక్కలు కాదు అసలు ఈ వారం అంతా మంచి పాజిటివ్ ఎపిసోడ్సే వచ్చినాయి. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారని నాకు తెలుసు. కానీ నేను ట్రావెలింగ్ అది కాకుండా 6-6:30 అయిపోతే ఇంక మబ్బు అయిపోతుంది. ఇంట్లో అంత ఫ్రీ ఇక వీడియోలు అయితే చేయలేం కదా, దానికోసం అనేసి వర్క్ ఉండింది, డిస్టర్బెన్స్ ఉండింది, దానికోసం అనేసి నేను వీడియోలు అయితే చేయలేకపోయాను. ఇప్పుడు మనకు రెగ్యులర్గా రేపటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరేమో కంగారు పడద్దండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనోహరిని అయితే తీసుకెళ్ళి పార్క్లో తీసుకెళ్ళి అంటే మన బాగి అలాగే రాతోడికి అంటే మనోహరికి దగ్గర అయిపోతా ఉంటాడా ఈయన, అయ్యో ఎలా నన్ను దూరం అయిపోతా ఉంటాడా, మనోహరిని ఎలాగైనా సరే దూరం చేయాలనేసి మన బాగి రాతోడు అక్కడ కాన్వర్జేషన్ కూడా చాలా చాలా బాగుంది. అంటే మన రాతోడు అక్కడ అంటే సెటైర్లు వేసినట్టు, మౌత్ అంటే లిప్సింక్ మాట్లాడినట్టు ఆ విధంగా కొంచెం ఫన్నీగా అయితే ఉన్నాయి, చాలా ఫన్నీగా అయితే ఉన్నాయి. అలాగే అమరేంద్రకి అయితే నిజం తెలుసుకున్నాడంటే అసలు నిజం తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ మాయలాడి మాయ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అక్కడ నిజమైతే తెలుసుకోలేకపోయాడు. నిజం తెలుసుకోలేకపోవడం వల్ల సరే అక్కడి నుంచి ఒక సైడ్ నుంచి అయితే నిజం రాలేదు, ఇంకొక సైడ్ నుంచి నిజం రాబడదాం అనేసి మన భాగ్యని అయితే షాపింగ్కి అయితే తీసుకెళ్దామని ప్రయత్నం అయితే చేశాడు. ఇక్కడ మనం ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. షాపింగ్ తీసుకెళ్దామని ప్రయత్నించాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ చేసిన వాళ్ళు ఆ కర్మకు బలే ఒక తప్పదు అనేసి అంటారు కదా. ఆ విధంగా అమరేంద్ర మంచి చేయాలని చూసినా కానీ ఆ మంచిలో గతం మర్చిపోయే కొందికి అది ప్రపంచం మొత్తం తెలిసింది. ఎందుకంటే ఒక మిలిటరీ ఆఫీసరు గతం మర్చిపోయాడంటే ఖచ్చితంగా టీవీలో టెలికాస్ట్ అవుతుంది, ప్రతి ఒక్క తావున టెలికాస్ట్ అవుతుంది. ఏదైనా స్కామ్లో జస్ట్ ఒక యూట్యూబరే ఒక స్కామ్లో ఇరుక్కుంటే ఆ యూట్యూబర్ గురించి ఏకి పారేస్తారు. ఎందుకంటే ఇంకా మామూలుగా ఏకర్లేండి, అది ఒక ట్రెండింగ్ అయిపోతుంది. అది ట్రెండింగ్ అవ్వడం వల్ల కొంతమందికి నెగిటివ్ అవ్వచ్చు, కొంతమందికి పాజిటివ్ అవ్వచ్చు. అది ఇప్పుడు కూడా ఒక పాప కనపడలేదు అనేసి ఆ పాప గురించి ఓన్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఆ పాప దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ పాప క్షేమంగా దొరకాలనేసి నేను కోరుకుంటాను. మీరు కూడా కోరుకుంటా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనకు కూడా అంత పిల్లలు ఉన్నారు. అలాగే మన నిన్నూరేళ్ళ సావాసం సీరియల్లో కూడా అంతే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన బుజ్జమ్మని తీసుకున్నా కానీ వీళ్ళంతా కూడా అంతే చిన్నపిల్లలు, అంతే చిన్నపిల్లలు అన్నా కానీ ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ పాప ఎలాగైనా సరే బయటకు వస్తుంది కదా, ఆ పాప ఎలాగైనా బయటికి రావాలని మనం అయితే కోరుకుందాం. ఇక్కడ ఆ విధంగా మన అమరేంద్ర చేసిందే మంచి పనులకి అగైనెస్ట్ అంటే విలన్స్ ఉంటారు కదా, విలన్స్ అయితే రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. రణవీరు అదే విధంగా చేసింది. ఎందుకంటే ఒకసారి పాపను ఇవ్వలేదనేసి రణవీర్ వచ్చి ఆ పాపను తీసుకెళ్ళాలి, గతం మర్చిపోయాడు కదా అనేసి. అలాగే మనోహరి భర్తం పడతాడు, మనోహరి అంతు చూస్తాడు మన అమరేంద్ర అనుకునే లోపల అమరేంద్ర గతం మర్చిపోయిన తర్వాత నువ్వు నా లవర్వి, నేను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అనేసి మనోహరి దొంగ కన్నీళ్ళు దొంగ మాటలు చెప్పి మన అమర్ని అయితే తన పక్కకైతే తిప్పుకోవాలని చూసింది. కానీ ఏ రోజుకైనా సరే న్యాయమే గెలుస్తుంది. మనకు ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ న్యాయమే గెలుస్తుందని మనకు తెలుసు కదా. ఆ న్యాయం అయితే జరుగుతుంది. మన అమరేంద్ర అలాగే బాగి కలిసేదానికి దగ్గర అయితే ఛాన్స్ అయితే ఉంది. ఏం కంగారు పడద్దండి, మాట్లాడతాం. అమరేంద్ర గతం గురించి కూడా మాట్లాడదాం. ఇన్ కేస్ గతం గుర్తొస్తే ఎలా ఉంటుంది, గతం గుర్తు రాకపోతే ఎలా ఉంటుంది, అసలు గతం గుర్తొస్తుందా లేదా అని క్యూరియాసిటీలో ఉంటారు కదా. మీరు అందులో కామెంట్ చేయండి, గతం గుర్తొస్తుంది అనుకుంటారా లేదనుకుంటారా కింద కామెంట్ చేసేయండి. అక్కడ మంచి చేద్దాం అనుకున్నా సరే చెడ్డ ఎట్ట తిరిగి ఇప్పుడు మంచికి ఒక దారి ఉంటే చెడుకు 100 దారులు ఉంటాయని చూడండి.
ఆ విధంగా మంచి దారిలో పోదాం అనుకున్నా కానీ చెడు వచ్చి అడ్డుపడతా ఉంటే అక్కడ విలన్స్ వచ్చి భార్య పైన చెయ్యేస్తే ఎవరన్నా సరే సీము ఉండేవాడు ఎవడన్నా సరే రియాక్ట్ అవుతారు. అలాగా మన అమరేంద్ర అయితే ఎప్పుడో ఒక కాలంలో రియాక్ట్ అయితే వాళ్ళు గతం మర్చిపోయినారు అనేసి ఇక్కడ మన అమరేంద్ర పైన అయితే అటాక్ చేసేదానికి అయితే వచ్చాడు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడు అంటే అక్కడ బాగీ బాధ ఏమంటే బాగీకి వాళ్ళు బాగీకి హెల్ప్ చేయాలని చూస్తాను. అంటే నువ్వు గతం మర్చిపోయినావు, నీ భార్య పైన చెయ్యేసినప్పుడు నువ్వు ఊరికే ఉండలేదు అనేసి వాళ్ళు చెప్పదాం అనుకుంటా ఉంటే మన బాగీ వచ్చి అడ్డుకట్టేసింది. ఎందుకు అడ్డుకట్టేసింది అంటే ఇక్కడ ఎవరికైనా సరే ఇప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది, అక్కడ నరాలు తెగిపోతాయి అనేసి డాక్టర్ చెప్పిండేది అంత భయపెట్టేశారు. అంత భయపెట్టేస్తే ఎవరైనా సరే మనం కూడా ఒక ఎంత భారీ ఆకారం ఉన్న మనిషి అయినా సరే వాళ్ళకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం ఒక పెసబిడ్డలాగా చూసుకుంటాం కదా, ఆ విధంగా పసిబిడ్డలాగా అయితే మన అమరేంద్ర చూసుకుంటాం. గతం గుర్తొచ్చిన తర్వాత ఆ నరాలంతా క్లాట్ అయిపోయేసి చాలా ఇబ్బంది అవుతుందనేసి మన బాగా అయితే ఎలాగైనా సరే మా భర్తను రక్షించుకోవాలి, నా భర్తను రక్షించుకోవాలనేసి అక్కడైతే యుద్ధం అయితే చేసింది. అది ఓకే, సూపర్. అక్కడ యుద్ధం ఎలా చేసిందనేసి మనం అమరేంద్ర అయితే అడుగుతాడు. అక్కడ అమరేంద్ర అడిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఇప్పుడు షాపింగ్ పోవడం అవసరమా, వద్దులేండి అనేసి షాపింగ్ నుంచి అయితే వెనక్కి వచ్చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇంకా రాతోడు గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాతోడు అక్కడ చూశాడు కదా, కెమెరా ఫోన్ ఆన్లో ఉంది, నువ్వు వెళ్ళి చూడు రాతోడు అనేసి మన బాగా కెమెరా అయితే అక్కడ పెట్టేసి వచ్చింది కదా. అక్కడ చంపనే ఏం చేయలేకపోయింది. అలాంటి ప్రచండ ఏం చేస్తారు చెప్పండి. ప్రచండగా అయితే మాత్రం చుక్కలు చూపించింది. ఆ చుక్కలతో పాటు మన మనోహర్ని అయితే గాల్లో ఇలా ఏలాడదీసింది, గద్దలాగా అన్నట్టు గాల్లో అయితే ఏలాడదీసింది. నాకైతే పిచ్చ కామెడీ అయింది. అక్కడ చంపానైతే గోడకేసి డబ్బా ఏంది ప్రచండ ఆపు ప్రచండ అనేసి. అంటే మనకు జరగాల్సింది ఎదుటోళ్ళకి జరిగితే, అంటే నీకు ప్రమాదం తలపెట్టాలనుకున్నారు, ఆ ప్రమాదంలో వాళ్ళే పోయి పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు పిచ్చ కామెడీ ఉంటుంది. ఆ టైంలో అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా కాకిలాగా కా అనేసి మన మనోహరి అయితే గాల్లో ఎగరుతూ ఉంటే మాత్రం భలే అనిపించింది అబ్బా. నాకు మాత్రం నిజంగా చెప్తాను, చాలా బాగా అనిపించింది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఆ ప్రచండ కాస్త పరిగెత్తా వెళ్ళిపోయినాడు. ఓరు నాయన, దైవశక్తి ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అనేసి. ఇప్పుడు ఫస్ట్తో ఎవరైనా సరే రాక్షసుడు అన్నవాడు గెలవచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం దైవశక్తి. ఆ దైవశక్తి అయితే మన అరుంధతి పాపకుంది కాబట్టి అరుంధతి అయితే మనకు మరొక రూపంలో అక్కడ వచ్చింది కాబట్టి, అలాగే అక్కడ మన గుప్తా గారు అయితే చిత్రగుప్తుల వారు అయితే చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అనేసి. మన రాతో చూసిన తర్వాత షాక్ అయిపోయాడు. మన అరుంధతి అక్కడ మన భుజంలో ఉందనేసి, చిన్న పాపలో ఉందనేసి అందరు క్లారిటీ అయితే మొత్తానికి అయితే వచ్చిందనేసి బాగా క్లారిటీ వస్తుంది. అలాగే రాతోటి క్లారిటీ, అలాగే మనోహరికి, చంపాకి, ఆ రణవీర్కి అందరు క్లారిటీ అయితే వచ్చేసింది కాబట్టి దాని చుట్టూరా కొన్ని ఎపిసోడ్స్ అయితే జరుగుతాయి. ఆ పాపకి ఎలాంటి ప్రమాదం తలపెట్టాలి అనేసి కొన్ని ఎపిసోడ్స్ అయితే జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర వచ్చి ఇద్దరి దగ్గర నుంచి మనము ఎలాగో నిజం తెలుసుకోలేకపోయాం అనేసి మన అమరేంద్ర ఆలోచించుకుంటూ వస్తా అంటే అక్కడ ఫోటోకి వేసిన దండ అయితే కింద పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతా ఉంటే ఆ దండను తీసి అలా పెడతాడు. అలా పెట్టినప్పుడు అమరేంద్రకి ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది అబ్బా. ఎందుకంటే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అరుంధతి దూరం అయితే ఆ దూరం అయినది మనోహరి అని తెలిసిన తర్వాత అక్కడ మనోహరి గతం గుర్తొస్తుందా, సరే అమరేంద్ర గతం గుర్తొస్తుందా లేదా అని మనం క్వశ్చన్ మార్క్ వేస్తే నేనైతే మాత్రం గతం గుర్తు రాకూడదనే అనుకుంటాను. గతం గుర్తొచ్చిందంటే ఇంకా స్టోరీ ఏమీ లేదబ్బా. ఇంకా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క స్టోరీ లైన్ అయితే వాళ్ళు రాసుకుంటా ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క స్టోరీ లైన్ అంటే ఏం చెప్తానండి, ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే అమరేంద్ర గతం మర్చిపోయాడు. గతం మర్చిపోయిన తర్వాత ఆ గతం మర్చిపోయిన వారం అంతా మనం కంప్లీట్గా హాస్పిటల్ ఎపిసోడ్స్ అది అయిపోయిన తర్వాత అమరేంద్రకి గతం గుర్తు చేయాలనేసి మన మనోహరి ఎన్నో ప్రయత్నాలు అయితే చేసింది. ఆ ప్రయత్నాలంతా బాగా ఎలాగోలా తిప్పికొట్టింది. అది అయిపోయిన తర్వాత మన అరుంధతి పాపది పుట్టినరోజు అది 2 వారాల్లో జరిపింది. అది అయిపోయిన తర్వాత మన రణబీర్ వచ్చి ఆ పాపను తీసుకెళ్ళాలనుకున్నాడు. అది ఒక వారం అయితే జరిపింది. ఇక్కడ అలాగే అరుంధతి మన బుజ్జమ్మను వచ్చి ఒక ఫేక్ భార్యను అయితే క్రియేట్ చేసి, బాగీకి అయితే ఒక ఫేక్ భర్తను అయితే క్రియేట్ చేసి అదొక వారం అయితే లాగారు. ఇక్కడ జస్ట్ మనకి సీరియల్ని ఒక ట్రాక్లో, అంటే సోమవారం ఎపిసోడ్ కానీ బాగుంటే ఆటోమేటిక్గా మిగిలిన అన్ని ఎపిసోడ్లు బాగుంటాయి. అలాగే టీఆర్పీ రేటింగ్స్లో కూడా మంచిగా దూసిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా అయితే చేస్తుంటారు. అమరేంద్రకి అయితే అస్సలు గతం గుర్తొస్తుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన మనోహరి పైన అయితే అనుమానం అయితే ఖచ్చితంగా మొదలైంది. అలాగే బాగి పైన అయితే ప్రేమ అయితే మొదలు కాబోతుంది. మనోహరికి అయితే బాణాల్లాగా పోటీ మాటలు అయితే వస్తుంటాయి. ఆ మాటల నుంచి ఎలా తప్పించుకుంటుందని మనం అయితే చూద్దాం.
తప్పించుకోకుండా లాక్ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఖచ్చితంగా అమరేంద్రకి అయితే గతం గుర్తు రాకూడదు. గతం గుర్తొచ్చిందంటే స్టోరీ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఇంకా 1 మంత్ పాటు అమరేంద్ర గతం గుర్తొచ్చే ఛాన్సే లేదు. రాసి పెట్టుకోండి. అప్కమింగ్ ఎపిసోడ్స్ కూడా మన అమరేంద్ర అలాగే మనోహరి మన చంబా వీళ్ళ మధ్య అయితే స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.